హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లకి చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. ఈ ఉన్న పరిస్థితిలో గ్యాస్ కొంచెం మనం సేవ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఆ సేవ్ చేసుకోవడంలో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఏంటి అంటే, మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల, కందిపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ తొందరగా అయిపోదు, త్వరగా ఉడుకుతుంది. ఈ రెండు మనం వేడి నీళ్ళైనా, టీ అయినా, కాఫీ అయినా ఏమైనా పెట్టుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ప్లస్ తయారు చేసుకునే వాటర్ కొంచెం గిన్నె పెద్దది పెట్టుకున్నా కానీ గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. ఈ విషయంలో కూడా గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు. కూర వండుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని దానికి ముఖ్యంగా మూత పెట్టుకొని ఉంచితే ఆవిరికే కూర ఉడికిపోతుంది. ఆ విషయంలో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఒక పాత్ర పొయ్యి మీద పెట్టే ముందు తడి లేకుండా చూసుకొని పెట్టుకోవడం వల్ల కూడా గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ తడి ఆవిరి అయ్యేసరికి కొంచెమైనా గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. నేను ఎక్కువగా యూజ్ చేసే టిప్ ఏంటంటే, సాంబార్ చేసిన రోజు ఖచ్చితంగా ఇడ్లీ చేస్తాను. ఎందుకంటే రైస్లోకి, మళ్ళీ చపాతీ చేసినప్పుడు టమాటా కర్రీ రైస్లో